ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే సీఎంగా ఎవరు గెలుస్తారు? చంద్రబాబు సీఎం, జగన్ సీఎం? ఖచ్చితంగా కామెంట్ చేయండి. ప్రముఖ నటుడు కమెడియన్ ఆలీ మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రీఎంట్రీ ఇస్తున్నారా? రాజకీయాల్లో క్రియాశీలకంగా వివరించనున్నారా అంటే అవుననే సమాధానం ఇచ్చే ఫోటో ఇది. గతంలో పార్టీ యాక్టివ్గా పనిచేశారు. గత ఏడాది అసెంబ్లీ ఎన్నికల సమయంలో విస్తృతంగా ప్రచారంలో పాల్గొన్నారు. మైనార్టీ ఓటు బ్యాంకు అధికంగా ఉన్న నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం ప్రయత్నాలు చేశారు. ఆ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పరాజయాన్ని చవిచూడడంతో ఆలీ రాజకీయ ప్రస్థానానికి ఒక్కసారిగా ఫుల్ స్టాప్ పడింది. ఫలితాలు వెలువడిన అతి కొద్ది రోజుల్లోనే రాజకీయాలకు దూరం అయ్యారు. వైఎస్ఆర్సీపీకి మాత్రమే కాకుండా ఏకంగా రాజకీయాలకే గుడ్ బై చెప్పారు. పూర్తి స్థాయిలో సినిమాలకు పరిమితం అయ్యారు. ఆ తరువాత ఎక్కడా కూడా రాజకీయ వేదికలపై కనిపించలేదు ఆలీ. తాజాగా మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీతో సమావేశం కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. వంశీని ఆలీ మర్యాదపూర్వకంగా కలిశారు. శాలువా కప్పి గౌరవించారు. దీనికి సంబంధించిన ఒక ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. వైఎస్ఆర్సీపీ గ్రూప్లో సర్క్యులేట్ అవుతుంది. మళ్ళీ ఆలీ పార్టీలో యాక్టివ్ అవుతారనే ప్రచారానికి తీసినట్లయింది ఫోటో. ఈ భేటీకి రాజకీయంగా ఎటువంటి ప్రాధాన్యత లేదనే వాదనలు ఉన్నాయి. వంశీ బెయిల్పై విడుదల కావడం, అనారోగ్యం నుంచి పూర్తిగా కోలుకున్నందున ఆలీ ఆయనకు మర్యాదపూర్వకంగా కలిశారని చెబుతున్నారు. వంశీ కూడా చలనచిత్ర పరిశ్రమకి చెందిన వ్యక్తి కావడం, ఆలీ పార్టీలో పనిచేయడం వల్ల వారిద్దరి మధ్య స్నేహపూర్వక సంబంధాలు ఏర్పడ్డాయని, ఆ పరిచయంతోనే వల్లభనేని వంశీని ఆలీ మర్యాదపూర్వకంగా కలిశారనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. 2029లో ఎన్నికలు సమీపించే సమయానికి వైఎస్ఆర్సీపీలో మళ్ళీ యాక్టివ్ అయ్యే అవకాశాలు లేకపోలేదని చెబుతున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.